సర్వీసింగ్ ఇచ్చినప్పుడైతే చాలా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఒక లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా! ఎక్స్‌పీరియా అని కొద్దిగా సెపరేట్ కేటగరీ పెట్టారని చెప్పి. సో, అది అనిపించింది. ఎందుకంటే మనకి నార్మల్‌గా ఎప్పుడెళ్ళినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేయాల్సొస్తుంది. అన్ని బండిలతో పాటు మనది కూడా చూస్తుండే. ఈసారి ఎట్లా అంటే ప్రయారిటీ లాగా పెట్టారనమాట. సో, మన ఎక్స్‌పల్స్ బైక్స్ ఏవైతే ఉంటాయో పర్టిక్యులర్‌గా 210 సీసీ, 200 సీసీ సెపరేట్‌గా అయితే వాటిని సెక్షన్ పెట్టారనమాట. సో, డైరెక్ట్ మనం వెళ్ళి సో, మనకి ఏ ఇష్యూ ఉందది చెప్పేసుకొని ఇచ్చేయడమే అంతే, ఇంకేం లేదు. ఒక 5 మినిట్స్ మాక్సిమం అయిపోతది. సో, అది అనిపించింది. అనవసరంగా మనం అక్కడ వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ఇది తొందరగా వెళ్ళి సర్వీస్ చేయించేసుకొని వచ్చేయొచ్చు. పర్లేదు. అక్కడేందంటే టైమింగ్ కొద్దిగా సేవ్ అయితే అవుతుంది. కాకపోతే మెయిన్ ఏందంటే టైం సేవ్ చేయడం కాదు అసలైంది. మనకి సర్వీస్ ఎలా చేసి ఇచ్చారనేది మెయిన్ ఇంపార్టెంట్. సో, మనకున్న ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేశారా లేదా అనేదే కదా! సో, మనకు కావాలి. సో, పర్లేదు. నేను సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా తీసుకున్నాక బానే చేశారు. మంచినే ఇది. కాకపోతే కొద్దిగా చైనే ఇంకా పర్ఫెక్ట్‌గా ఇయ్యలేదేమో, టైట్‌గా అనిపించింది. స్లో మూవ్‌మెంట్‌లో వెళ్ళినప్పుడు చైన్ అయితే లైట్‌గా సౌండ్ వస్తుంది. అండ్ అలాగే నేను కొద్దిగా ఇట్లా పెట్రోల్ అయిపోయినప్పుడు మనకి జెక్స్ వస్తది కదా! అట్లా జెక్స్ వస్తుందని చెప్పాను. అది చేయలేదు మేబీ. స్లోగా వెళ్తున్నప్పుడు కొద్ది అప్పుడప్పుడు జెక్స్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ అనమాట. సో, ఇక అది. ఒక 2 డేస్ బ్యాక్ కలిసాడు బ్రో. పాపం 20,000 కిలోమీటర్స్‌కి బ్రోకైతే చైన్ పాకెట్ బిస్కెట్ అయిపోయిందంట. చాలామంది ఏంటంటే క్లచ్‌ని ప్రాపర్‌గా పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయరు. అందుకే ఆ ఇష్యూస్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన డెస్టినేషన్ అయితే కొద్దిగా తగ్గిపోయిందనమాట. ఎందుకంటే జాబ్ చేసే లొకేషన్ వచ్చేసి మనం కొండాపూర్ అనమాట ఇక్కడ నుంచి. సో, మినిమమ్ 1.5 to 2 అవర్స్ ఈజీగా పడుతుంది. సో, ఇప్పుడు రీసెంట్‌గా అయితే నేను ట్రాన్స్‌ఫర్ అయిపోయాను అనమాట. సో, దగ్గరలో. సో, హిమాయత్ నగర్ అది. అందుకే మనకి డెస్టినేషన్ తగ్గింది. పర్లేదు, టైమింగ్ అయితే చాలా తక్కువ టైంలో వెళ్ళిపోతున్నాను, వస్తున్నాను. టైమింగ్ ఇష్యూ లేదు. కొంచెం మనం రెగ్యులర్ డెస్టినేషన్ ఇటు హిమాయత్ నగర్ వెళ్తాం. మా వాళ్ళనైతే నేను చాలా మిస్ అయిపోతున్నా. అక్కడ ఉంటే ఏంటంటే అందరం ఉంటాం కాబట్టి ఫ్రెండ్లీగా చాలా క్లోజ్‌గా ఏదో ఒకటి మాట్లాడుతూ టైమ్ పాస్ చేస్తూ చాలా మాట్లాడుకుంటాము.